హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తుంగల. ఈరోజు మనం బజాజ్ పల్సర్ NS 160 అయితే ఉంది కదా మంది, అదైతే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 25,000 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది మంది. ఇప్పుడు 6 సర్వీస్ అయితే చేయించాం కదా రీసెంట్గా. 6 సర్వీస్ తర్వాత మైలేజ్ అనేది ఎలా వస్తుందో చూద్దాము. నేనైతే 35 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన గూగుల్లో అయితే బజాజ్ వాళ్ళు 52 కిలోమీటర్స్ అయితే కోట్ చేస్తున్నారు. రియల్ టైంలో ఎంత వచ్చిందో చూద్దాము. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 లీటర్స్. ఇంకా ఇంజిన్ పవర్ చూసుకుంటే 17.2 PS పవర్, ఇంకా టార్క్ చూసుకుంటే 14.6 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్టార్ట్ అయితే అయిపోదాం ఇక బైక్ మీద. మ్యాక్సిమం మనకి ఇందులో ఉన్న పెట్రోల్ అయితే ఎంతసేపు వచ్చేది తెలీదు. ఇప్పటికే జర్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లేదు, అసలు వెళ్ళట్లేదు. చూసారు కదా, నేను క్లచ్ కూడా పట్టుకోలేదు. యాక్సిలరేషన్ ఇస్తుంది, థ్రాటిల్ లేదు, రెస్పాన్స్. ఎక్కువైతే స్ట్రెయిన్ చేయాలనుకోవట్లే బైక్. నేను ఉన్న పెట్రోల్ అయితే తీసి ఫిలప్ చేసేద్దాం బైక్లో. మనం బ్యాగ్లో అయితే 1 లీటర్ పెట్రోల్ ఇంకా 2 లీటర్స్ బాటిల్ కూడా ఒకటి క్యారీ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉండాలి కదా మనకి. ఇది 1 లీటర్, ఇదైతే బైక్లో పోదాం ఇప్పుడు. ట్రిప్ కూడా 0 చేసి చూపిస్తాం మీకు. టోటల్ 24,310 కిలోమీటర్స్ అయితే తిరిగాం మనం ఇప్పటికి. ట్రిప్ ఏ ఇది. ట్రిప్ ఏ 0 అయిపోయింది. ట్రిప్ బి కూడా 0 చేద్దాం. ట్రిప్ బి కూడా 0 అయిపోయింది. స్టార్ట్ అయితే అయిపోయింది వెహికల్ వచ్చి. BS6 అన్ని ఫ్యూయల్ ఉంటే త్వరగానే స్టార్ట్ అయిపోతాయి. స్టాండ్లో ఉంది బైక్. మరి ఎక్కువ స్పీడ్ కూడా అయితే వెళ్ళొద్దు. ఒక 60 to 70 అయితే మెయింటైన్ చేద్దాం స్పీడ్. ఇప్పటికే ఆల్రెడీ 2.4 కిలోమీటర్స్ వచ్చాం మనం. NS మనం కొన్నప్పుడు కన్నా ఇప్పుడు అయితే చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది. మనం 2021లో తీసుకున్నప్పుడు బైక్ వచ్చి 1,42,000 పడింది మనకి. ఇయర్ వచ్చి నియర్లీ 1,80,000 దాకా ఉంది NS 160. అది మా అవనిగడ్డ షోరూంలో. ఇది మా లోకల్ రేట్ అయితే చెప్పాను నేను మీకు సిటీని బట్టి చేంజ్ అవుతూ ఉండొచ్చు ప్రైజెస్. ప్రైస్ పెరిగిందంటే రీజనబుల్. ఎందుకంటే ఇప్పుడు NS 160 వచ్చి డ్యూయల్ ఛానల్ ABS వచ్చింది. ఇంకా ఫ్రంట్ కూడా USD ఫోక్స్ అయితే వచ్చినాయి, అప్సైడ్ డౌన్ ఫోక్స్. ఇవన్నీ నార్మల్ ఫోక్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు నా బైక్కి. ఇంకా గేర్ ఇండికేటర్ ఇచ్చాడు బైక్లో మనకి. ఇంకా డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే పాయింట్ ఇచ్చాడు. చాలా ఇచ్చాడు ఫీచర్స్. కుదిరితే ఎప్పుడన్నా షోరూమ్కి వెళ్ళినప్పుడు అయితే డీటెయిల్గా మీకు అయితే వీడియో అయితే తీస్తాను.
కొంతమంది అయితే వాళ్ళ బైక్స్ అనేది 50 కూడా వచ్చిందంటారు మైలేజ్ NS 160 కొంతమంది. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మ్యాక్సిమం అయితే రాదు. ఏమన్నా కొత్తగా అప్పుడే తీసుకున్న బైక్ అయితే రావచ్చు, కానీ కొంచెం రన్నింగ్లో ఉన్న వెహికల్ అయితే రాదు అసలు. నాకున్న రియల్ టైం ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చెప్తున్నాను నేను. మనం ఇప్పటికైతే 27 కిలోమీటర్స్ అయితే వచ్చాము. నేనైతే ఫ్రంట్కి అయితే ఒక 25 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ అయితే రిటర్న్ వస్తున్నాను. ఎందుకంటే మనకి సరిపోయేది అప్పుడు ఆల్మోస్ట్ 25 వెళ్ళాం కాబట్టి బ్యాక్ ఆల్రెడీ 25 ఉండేది కాబట్టి ఈలోపే మన మైలేజ్ టెస్ట్ అనేది మనకి వచ్చేసిద్ది. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే మనకి అవనిగడ్డకి ఒక 360 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్స్గా. అప్పుడైతే నాకు హైవే మీద 33 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. ఎందుకంటే మనం అప్పుడు 110 ఒకసారి అయితే టాప్ స్పీడ్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఒక వచ్చేలోపు 5 టైమ్స్ అయినా టెస్ట్ చేస్తాం కాబట్టి నాకైతే 33 కిలోమీటర్స్ ఇచ్చింది అప్పుడు మైలేజ్. అక్కడ లోకల్లో అయితే మరీ దారుణం నాకు. హైదరాబాద్లో సిటీలో అయితే 25 వచ్చేది మైలేజ్. ఒక 500 కొట్టించినా కానీ పెట్రోల్ వచ్చి ఒక 110-120 కిలోమీటర్స్ లోపే అయిపోయేది. ఎందుకంటే అక్కడ బాగా ట్రాఫిక్ వల్ల మనం 50 గేర్ వేసే టైం కూడా ఉండదు. ఎప్పుడు స్టార్ట్ అవుతాం మళ్ళీ బ్రేక్ వెంటనే గేర్ డౌన్ చేసుకోవాలి. చాలా టఫ్గా ఉంటుంది హైదరాబాద్లో సిటీలో ట్రాఫిక్ అనేది. కిలోమీటర్స్ అయితే వచ్చేసాం ఇప్పుడు మనకి. ఇక బైక్ అయితే రన్నింగ్ అవుతూనే ఉంది. ఇక మైలేజ్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం ఫైనల్గా. సిటీలో అయితే అయిపోయేది వాటికి ఆయిల్. మనం హైవేలో ఉన్నాం కాబట్టి ఇంతవరకు అయితే అవ్వలేదు. పైకి మనం లో స్పీడ్లో అయితే వెళ్తున్నాం కదా. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, ఎండ అయితే ఎట్లా పడుతుందో. ఫ్రంట్ నీడ వచ్చి బైక్ మీద కూడా పడుతుంది. బైక్ కూడా క్లారిటీ కనపడకపోవచ్చు ఆ నీడకి. స్టార్ట్ అయింది బైక్ అయితే జరికిచ్చింది ఒకసారి చిన్నగా. ఇప్పుడు 41 అయితే వచ్చింది. ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళిద్ది అనమాట మ్యాక్సిమం. వెళ్తే ఒకటి ఒకటే. వెళ్ళట్లేదు ఇంజిన్ అయితే, చూసారు కదా. ఇంజిన్ అయితే ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసి వస్తాను నేను. ఫార్టీ 2.6 వచ్చింది. ఇంకొక 400 మీటర్స్ వెళ్ళినా కానీ 43 అని చెప్పి అయితే అనుకోవచ్చు. లేదు వెళ్ళట్లేదు గైస్. చూసారు కదా, ఇంజిన్ అయితే ఫుల్గా ఆగిపోయింది. మనం అనేది ఎక్సలేటర్ ఇస్తున్నా కానీ స్టార్ట్ అయితే అవ్వట్లేదు బైక్ అనేది. కొంచెం అయిందా? లేదు గైస్, వెళ్ళట్లేదు. చూసారు కదా, మనకి రియల్ టైంలో మైలేజ్ టెస్ట్ అయితే ఫ్యూల్ వచ్చి మనకి ఇప్పుడు 42.7 వచ్చింది. 43 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఇక ఇప్పుడు నేనైతే మనం ఎక్స్ట్రా పెట్రోల్ తెచ్చాం కదా, అయితే దీనిలో పోసి అయితే హోమ్కి అయితే రీచ్ అయిపోతాను నేను. వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలంటే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మన ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు, ఏ వీడియో అప్లోడ్ చేసినా షార్ట్గానే. తప్పకుండా అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ తుంగల యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.